కేరళలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఎన్డీఏ అయితే దూసుకుపోయింది. 101 డివిజన్లకి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగితే అందులో 50 స్థానాలని ఎన్డీఏ కైవసం చేసుకుంది. ఒక రకంగా ఇది చారిత్రాత్మక గెలుపు. సుమారు 40 సంవత్సరాలు అక్కడ సిపిఎం జెండా అంటే ఎల్డిఎఫ్ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ తప్ప వేరే పార్టీ గెలిచే అవకాశం లేదు. అలాంటిది 101 స్థానాల్లో 50% సగానికి సగం ఎన్డీఏనే కైవసం చేసుకుంది. అయితే ఎల్డిఎఫ్కేమో 29 స్థానాలు, యూడిఎఫ్కేమో 19 స్థానాలు, రెండేమో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. అంటే ఇక్కడ ఎంతలాగా బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతాలు కానీ లేదా బీజేపీ పార్టీ గురించి కానీ ప్రజల్లోకి బలంగా వెళుతుంది గతంలో కంటే. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉంది, మొన్న 24 ఎలక్షన్స్కు ముందు బీజేపీ పార్టీ బలంగా ఉండేది కాదు. కూటమితో కలిసి పోటీ చేయడం, లేదంటే బీజేపీ పార్టీ గ్రాఫ్ పెరగడం ఈ 10 సంవత్సరాల్లో. మోదీ గారు ఎక్కిన ఫస్ట్ టర్మ్ కొంచెం స్టేట్స్లో ఏవైనా కింది స్థాయిలో లేదా స్థానిక ఎన్నికల్లో, పురపాలక సంఘం ఎన్నికల్లో ఇలాంటి వాటిల్లో కొద్దిగా తక్కువగా ఉన్న సెకండ్ టర్మ్ నుంచి ఊపు అందుకుంది. కేరళలో అసలు లేదు. కేరళలో 40 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ కాదు, ఇంక వేరే పార్టీలు కూడా అవకాశం లేదు. అలాంటిది ఇప్పుడు అక్కడ బీజేపీ పార్టీ గెలిచింది, బీజేపీ పార్టీ జెండా ఎగరేసింది. అయితే కేరళ మేయర్గా ఎక్స్-ఐపీఎస్ అయినటువంటి శ్రీలేఖ గారిని ఫైనల్ చేస్తారేమో ఎన్డీఏ తరఫున అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఆవిడ పోటీ చేశారు కాబట్టి 50 స్థానాలు గెలుచుకుంది కాబట్టి ఆవిడనే మేయర్గా చేసే అవకాశం ఉంది. అయితే రాజధాని త్రివేంద్రంలో ఈ ఎలక్షన్స్ జరిగిన నేపథ్యంలో సగానికి సగం బీజేపీ పార్టీ గెలుచుకున్న సీట్లు నరేంద్ర మోదీ గారు, బీజేపీ పార్టీ వాళ్ళు ఆల్రెడీ శుభాకాంక్షలు తెలియజేస్తారు, వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఈ పురపాలక సంఘ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలవడాన్ని కూడా సంతోషిస్తారు. అలానే మన పార్టీ కింది స్థాయి నుంచి బలంగా తయారవుతుంది అని కూడా అనుకుంటారు. కానీ ఇక్కడ అనూహ్యంగా ఊహించినటువంటి పరిణామం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి శశి థరూర్ కేరళలో ఎన్డీఏ ఘన విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ఘనమైన విజయం సాధించింది, కాషా జెండా ఎగరేసిందని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది కాంగ్రెస్లో ఇంటర్నల్గా ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్లో ఉన్నటువంటి నేతలు కూడా సీనియర్ నేతలు, అంటే తలపండినటువంటి నేతలు, సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నేతలు, కాంగ్రెస్లో కొంతకాలం పనిచేసినటువంటి నేతలు, వాళ్ళంతా కూడా బీజేపీ పార్టీ వైపు సుముఖత చూపుతూ ఉన్నారు, బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. రేపొద్దున ఎలక్షన్స్ వచ్చే టైంకి ఆయా స్టేట్స్లో ఉన్నటువంటి తలపండిన సీనియర్ నేతలంతా కూడా ఎలక్షన్స్ కొద్ది కాలం ఉండే దగ్గర పడింది అనగా ఈ పార్టీలోకి జంప్ అవుతారేమో అన్నట్టుగా ఉంది పరిస్థితి. మన వాతావరణం చూస్తూ ఉంటే చాలామంది ఇప్పటికీ బీజేపీ పార్టీ మీద ఫేవర్గా ఉంటున్నారు. ఎందుకంటే కేరళలో ఉన్నటువంటి హిందువులు అవ్వచ్చు, బీజేపీ పార్టీ గెలిచింది అంటే ఖచ్చితంగా వాళ్ళు హిందూ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. అలానే ఈ ఎల్డిఎఫ్, యూడిఎఫ్ ఆ పార్టీల చేత బాధింపబడి, వేధింపబడి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కూడా బీజేపీ పార్టీని గెలిపించే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ గెలుస్తుంది అంటే ఖచ్చితంగా అవి ప్రజలకి, అంటే ఒక వర్గం ప్రజలకి ఇబ్బంది కలిగించేటువంటి విధి విధానాలతో పోతున్న పార్టీల్ని వ్యతిరేకించి బీజేపీ పార్టీ వైపు వస్తారు ప్రజలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తమిళనాడులో చూసాం, ఆ తిరుపరకొండ్రం ఆలయం మీద జరుగుతున్నటువంటి రచ్చ ఏదైతే ఉందో దాని గురించి తమిళనాడు డిఎంకే ప్రభుత్వం, తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం హిందువులకి ఫేవర్గా మాట్లాడాలి, లేదా అటు ఇటు కాకుండా మాట్లాడాలి, తటస్థంగా ఉండాలి. కానీ డిఎంకే పార్టీ ఏం చేస్తూ ఉంది, హిందువులకి ఫేవర్గా మాట్లాడాలని నేను ఎందుకు అన్నానంటే, అది హిందువుల యొక్క గుడి అని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు పరిశీలించే జిఆర్ స్వామినాథన్ హైకోర్టు జస్టిస్ తీర్పిచ్చాడు. అతను అది హిందువులకు సంబంధించింది, వెళ్ళి కార్తీక దీపం వెలిగించుకోండి అని. అందుకు నేను హిందువులకు ఫేవర్గా ఉండాలి అన్నా తప్ప ఆ పార్టీ హిందువులకు ఫేవర్ చేయమని నేను చెప్పట్లా. అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలు కోర్టు ఎలా అయితే పరిశీలించిందో అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా అలానే పరిశీలించి, అబ్బాయి అది హిందువులకు సంబంధించినటువంటి దేవాలయం అంటాం, 170 ఎకరాలు కూడా 6వ శతాబ్దంలో ఆలయం కట్టారని చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి, హిందువుల మనోభావాలు దెబ్బతీయడం ఎందుకులే, ఆ ఆలయం సంబంధించి మీరు అంటుకోమండి, మీ మసీదు ఏదో మీ దర్గా ఏదో మీరు చూసుకోండి అని చెప్పినట్టయితే డిఎంకే పార్టీ యొక్క ఆలోచన తటస్థంగా ఉందని మనం అనుకునేవాళ్ళం. లేదా ముస్లిమ్స్కి, హిందువులకి కోర్టు ఇచ్చిన దాని ప్రకారం పార్టీ కూడా నడుచుకుంటూ పోయినట్టయితే బాగుండేది. అట్లా కాకుండా ఇట్లా కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతీయ పార్టీ అధికారం చలాయిస్తున్నటువంటి డిఎంకే పార్టీ నేతలు, అలాగే మిత్రపక్ష పార్టీ కాంగ్రెసు, లెఫ్టినెంట్ పార్టీలు అన్నీ కలిసి కూడా హిందువులకి అనుకూలంగా తీర్పిచ్చిన జిఆర్ స్వామినాథన్ జస్టిస్ని తొలగించాలని చెప్పి
ఓం బిర్లా గారికి లేఖ అందించారు. అంటే ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ అధికార పార్టీ ప్రజలను వ్యతిరేకించడం మొదలుపెట్టింది. ఎప్పటి నుంచో హిందూ ప్రజలని వ్యతిరేకిస్తుంది డిఎంకే పార్టీ. అంటే హిందువుల యొక్క ఓట్లు వాళ్ళకి అవసరం లేదు, హిందువుల యొక్క మనోభావాలు వాళ్ళకి అవసరం లేదు. సో అప్పుడు హిందువులు ఏం చేస్తారంటే రేపు వీళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఎల్లకాలం వీళ్ళని తొక్కేస్తుంటే వాళ్ళు కూడా అదే పార్టీకి ఓటేయరు కదా. మనం మార్పు కోరుకుంటూ ఉంటాం. అలాంటిదే కొన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, 2019లో భారీ మెజారిటీతో గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ 2024లో పతనం అయిపోయింది. కంటికి కనిపించినటువంటి సీట్లకి పతనం అయిపోయింది, 11 సీట్లకు పరిమితమైంది. ఎందుకు, వీళ్ళు కూడా ఇట్లా హిందూ వ్యతిరేక చర్యలు కొన్ని చేపట్టారు అనేవి కొన్ని అయితే రాజధానిని వ్యతిరేకించారు. అంటే ఇది ఒక సపరేట్ రాజకీయం, ఆంధ్రప్రదేశ్ సపరేట్ రాజకీయం. అలానే గుళ్ళల్లో సదుపాయాన్ని ఇవ్వలేదు, హిందువులు ఆలయాలని భ్రష్టు పట్టించారు, ఆంజనేయ స్వామి చెయ్యి విరగొట్టారు, శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు, గొళ్ళ మీద అరాచకాలు జరిగాయి 2019 to 24 అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అలానే ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి పార్టీలు కూడా ఎల్డిఎఫ్, యూడిఎఫ్ లాంటి పార్టీలు హిందూ వ్యతిరేకమైనటువంటి చర్యలు చేస్తూ ఉన్నాయి. అందుకని హిందువులు కొంత చైతన్యం కలిగినటువంటి వ్యక్తులంతా కూడా బీజేపీ పార్టీకి 50 స్థానాలు ఇచ్చి గెలిపించారు. మామూలుగా అయితే ఖాతా కూడా ఓపెన్ చేయనటువంటి పరిస్థితి. లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో ఏదో ఒక ఎంపీ సీటు గెలుచుకుంది బీజేపీ పార్టీ. మరి అలాంటి పార్టీ ఇప్పుడు అంటే పురపాలక సంఘం ఎన్నికలు పెద్ద విషయమే ఉందని చాలామంది అనుకోవచ్చు. దేనికైనా కానీ ఇది మొదటి స్టెప్ పడింది కదా. మొదటి స్టెప్ నుంచి వీళ్ళ యొక్క ప్రయాణం సాగుతూ ఉంటుంది. రేపు ప్రజల యొక్క ఆలోచన మారదా, రేపు జరగబోయే ఎన్నికల్లో, ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవదా, గెలిచే అవకాశం లేదా, ఇలాంటి అన్నింటిని దృష్టిలో పెట్టుకోవాలి. నాయకులు కూడా గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి ప్రజలందరి యొక్క మనోభావాలకి అనుగుణంగా నడుచుకోవాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ఇంటికి వెళ్ళిపోయి హడావుడి చేసేసి ప్రజలతో మాట్లాడాము అని తర్వాత అసెంబ్లీలో కూర్చున్నాం, తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకున్నాం అంటే సరిపోదు. ప్రజల యొక్క ఆలోచనలు ఏంటి, మనకి అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు ఓట్లేసి గెలిపించారు. అన్ని మతాల ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి సేవ చేయాల్సిన అవసరం ప్రతి పార్టీ మీద ఉంది. అది మిస్ అవుతున్నటువంటి పార్టీలు ఖచ్చితంగా ఓటమి పాలవుతాయి. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మనం పంచాయతీ ఎన్నికలు చూసాం, ఎంత సరదాగా సాగుతుంది. అదేమి ఎన్నికలు, అదేంటో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు గెలవని అభ్యర్థులను తీసుకున్నాం అనుకోండి. మామూలుగా గెలిచిన అభ్యర్థులు ఏం చేస్తారు, జెండా ఎగరేస్తారు. గెలవని అభ్యర్థులు ఏం చేస్తారు, కాముగా ఇంట్లో కూర్చుంటారు. వాళ్ళు చేయట్లేదని చెప్పి రివర్స్ అవుతూ చేయమని అడుగుతారు. కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది తెలుసా, గెలిచిన అభ్యర్థులు పండగ చేసుకుంటే అంటే గెలవని అభ్యర్థులు దేవుడి ఫోటోను పురుగు మందు డబ్బా పట్టుకొని ఇంటింటికి తిరుగుతూ మీరు మాకు ఓటేసారా వేయలేదా, వేయకపోతే మా డబ్బులు మాకు ఇచ్చేయండి, దేవుడి మీద ప్రమాణం చేయండి, లేకపోతే పురుగు మందు దాగి చచ్చిపోతాం, 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అని కొంతమంది, బీఆర్ఎస్ని నమ్ముకున్నామని కొంతమంది, అట్లా ఇంటింటికి తిరిగి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ మనం ఇప్పటివరకు ఈ ట్రెండ్ చూడాల. ఓడిపోయిన వ్యక్తులు ఇంటింటికి తిరిగి డబ్బులు రివర్స్లో వసూలు చేయడం ఏంటో ప్రపంచ ఎన్నికల చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి అయి ఉంటుంది ఇలాంటి పరిస్థితి నెలకొనడం. అలానే ఓట్లేసి గెలిపించలేదు అని నా డబ్బులు నాకు ఎవరన్నా ఇవ్వండి, లేదంటే నేను టవర్ ఎక్కి దూకి చచ్చిపోతా అని టవర్ ఎక్కి దూకడానికి ప్రయత్నం చేశాడు ఒక అతను. తెలంగాణలో జరుగుతున్నటువంటి విచిత్రాలు, ఎన్నికలు ఏదైనా భారతదేశంలో కొంత విచిత్రంగా జరుగుతాయి అని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ అన్నీ చూస్తుంటే అనిపిస్తుంది. మరి ఈ కేరళలో బీజేపీ పార్టీ విజయం సాధించడం, అలానే తెలంగాణలో ఓటుకు నోటు ఇచ్చాం కదా తిరిగి ఇచ్చేయండి అని వాళ్ళు అనడం ఎలా ఉంది. దాంతోపాటు తమిళనాడులో జరుగుతున్నటువంటి ఆ రాచక ప్రభుత్వం, దాని గురించి కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.